టెక్నాలజీ ఎంత మారినా అభివృద్ధి పరంగా ఏం సాధించినా కొన్ని సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. బాల్య వివాహాల సమస్య అందులో ఒకటి. బాల్యాన్ని చిదిమేస్తూ పెళ్లి అనే భారంతో ఆడపిల్లల్ని కట్టిపడేస్తున్నారు కొందరు. ఇప్పటికీ అమ్మాయిలకు చదువు దండగా అనేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చిన్న వయసులోనే వివాహాలు చేసి వారి భవిష్యత్తును చీకట్లోకి నెడుతున్నారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది ఒడిశాకు చెందిన సస్మితా సాహు. ఆమె ప్రయాణంపై ప్రత్యేక కథనం. కొందరికి ఏదో సాధించాలనే తపన ఉంటుంది. కలలు నెరవేర్చుకునే క్రమంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటారు. అంత సులువుగా ఓటమిని అంగీకరించరు. అలాంటి వారిలో ఒకరు బెర్హంపూర్లో పుట్టి పెరిగిన సస్మితా సాహు. ఇంటికి పెద్ద కూతురు కావడం వల్ల తన కాళ్లమీద తాను నిలబడాలని అనుకుంది. కాని ఆమె ఒకటి తలిస్తే కుటుంబ సభ్యులు మరొకటి తలిచారు. వీలైనంత త్వరగా వివాహం చెయ్యాలని పట్టుబట్టారు. ఫలితంగా ఆమె కలలన్నీ తలకిందులయ్యాయి. అప్పటికి ఆమెకు 16 ఏళ్లు. 10వ తరగతి పూర్తయింది. ఆ వయసులో పెళ్లంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? కాని సస్మిత మాత్రం ఏదో ఓ దారి ఉంటుందని ఆలోచించింది. స్థానిక యంత్రాంగాన్ని సంప్రదించి తన భవిష్యత్తుకు తానే పునాది వేసుకుంది. ఆమె చేసిన ఆ పోరాటం వల్ల పెళ్లి ఆగిపోయింది. అధికారులు వచ్చి ఆమె తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. అంతేకాదు, సస్మిత చదువుకునే విధంగా ప్రోత్సహించారు. అలా అతి పెద్ద సమస్య నుంచి బయటపడ్డానని చెబుతోంది సస్మితా సాహు. 17 ఇయర్స్ ଯେତେବେଳେ ହେଇଥିଲେ ସେତେବେଳେ ମୋ ପାଇଁ ବହୁତ କଷ୍ଟ ଲାଗିଥିଲା, କାହିଁକିନା ମୁଁ ଏପଟେ ପାଠ ପଢିବାକୁ ଚାହୁଁଥିଲି, ସେପଟେ ଯେତେବେଳେ ବାହାଘର ପାଇଁ ବୁଝିଥିଲେ ମାନେ ଗୋଟେ ଟାଇପ୍ର କହିବାକୁ ଗଲେ ମାଇଣ୍ଡ ଟିକେ ଡିପ୍ରେସନରେ ଥିଲା ନା, ଏପଟେ ପଢିବାକୁ ଇଚ୍ଛା ଥିଲା, ସେପଟେ ବାହାଘର ବୁଝା ହଉଛି। ସେଇ ଘରେ ବୁଝାବୁଝି କରିକି ବହୁତ କଷ୍ଟ କଲା ପରେ ହିଁ ସେମାନେ ରାଜି ହେଇଛନ୍ତି। ପ୍ରଥମେ ତ ଆମ ବାଳିକା ମଣ୍ଡଳର ଯେ ଆମର ମ୍ୟାମ୍ ଜଣେ ଥିଲେ, ମୁଁ ତାଙ୍କୁ ହିଁ ଜଣେଇଥିଲି। ତାଙ୍କୁ ଜଣେଇଲା ପରେ ସେ ଆସିକି ମୋ ମାଙ୍କ ସହ କଥା ହେଇଥିଲେ। ତ ଝିଅ ଜୀବନ ସେୟା କି ସେ ଟାଇମ୍ରେ ଜଲ୍ଦି ବାହାଘର କରିଦିଅନ୍ତି। ମ୍ୟାଚୁରିଟି ପାଇଗଲା ମାନେ ବାହାଘର କରିଦେବାକୁ ସେମାନେ ଟ୍ରାଏ କରନ୍ତି। ମୁଁ ସେ ମ୍ୟାରେଜ ଆମର ଯୋଉ ବାଳିକା ମଣ୍ଡଳ ଅଛି, ମୁଁ ତା ଦେହରେ ଗୋଟେ ବ୍ରାଣ୍ଡ ଆମ୍ବାସିଡର ଅଛି। ଏବେ ଆମେ ଯୋଉଠି ବି ବାଳିକାଙ୍କୁ କମ ଏଜରେ ବାହାଘର କରିଦଉଛନ୍ତି, ଆମେ ଯାଇକି ତାଙ୍କ ଘରେ ବୁଝଉଛୁ, ସେ ଝିଅକୁ ବି ବୁଝଉଛୁ। ଆଉ ଯୋଉମାନେ ସବୁ କମ ଏଜରୁ ପଳଉଛନ୍ତି ଘର ଛାଡିକି, ତ ତାଙ୍କୁ ବି ବୁଝଉଛୁ। ବୁଝିଲା ପରେ କେତେ ଜଣଙ୍କୁ ବି ଆଣିକି ଏମିତି ରଖିଛୁ ବି। ଆଉ ఫ్యామిలీకి ବୁଝିଲା ପରେ ସେମାନେ జల్దీ తో బుझునాంతి। చట్ట వ్యతిరేకమని తెలిసినా కొంతమంది మాత్రం సంప్రదాయం ముసుగులో బాల్య వివాహాలు చేస్తున్నారు. అందుకే వీటిపై పోరాడాలని నిర్ణయించుకుంది సస్మిత. భువనేశ్వర్లో రమాదేవి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఈ యువతి అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి మురికివాడల్లో ఉన్న ప్రజలకు బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తోంది. ମୋର ଲକ୍ଷ୍ୟ ରହିଛି କି ଟିଚରସିପ୍ ନ ପାଇଲେ ଟିଚର ପାଇଁ ତ ଫାଷ୍ଟ ଆପ୍ଲାଏ କରିବି। ତ ଟିଚର ହେଇଗଲା ପରେ ସେଟା ହିଁ ଲାଷ୍ଟ ରହିଛି, ଲେକ୍ଚର ପାଇଁ ଟ୍ରାଏ କରିବି। ସେଇ ଟାଇମ୍ରେ ତ ବହୁତ କଷ୍ଟ ହେଇଥିଲା ମୋତେ, କାହିଁକିନା ସେତେବେଳେ ବି ମୁଁ ପିଲାଙ୍କୁ ଟ୍ୟୁସନ୍ କରୁଥିଲି। ତ ସେଇ ଟାଇମ୍ରେ ମୁଁ ଆଶା ଛାଡ଼ି ନଥିଲି। ମୁଁ ଜାଣିଥିଲି ଘରେ ଯାହା ଯେମିତି କରିକି ବି ରାଜି କରେଇଦେବି। ଆର୍ଥିକ ସମସ୍ୟା ସେମିତି ତ ମୋ ବାବା ଆମେ ହାଇ ప్రొఫైల్లో ନୁହଁ, మిడిల్ క్లాస్। 4 ఏళ్లలో 10కి పైగా బాల్య వివాహాలను అడ్డుకున్న సస్మిత టీచర్ కావాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నానని అంటోంది. గ్రామంలో జరిగే బాల్య వివాహాలను అడ్డుకుంటూ అమ్మాయిలకు చదువు ఎంత ముఖ్యమో అవగాహన కల్పిస్తోంది. చిన్న వయసులోనే వివాహం చేస్తే తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి నిరక్షరాస్యులకు వివరిస్తోంది సస్మిత. ମୁଁ ଏଟା ଫାଷ୍ଟ ମା ବାପାଙ୍କୁ କହିବି କି ପିଲାକୁ ଜଲ୍ଦି ବାହା କରିଦେବାର କିଛି ନାହିଁ। ସେମାନଙ୍କୁ ଫାଷ୍ଟ ଦରକାର ଏଜୁକେସନ। ସେମାନେ ଯଦି ନିଜେ ପଢି ନ ପାରିବେ ତ ଆଗକୁ ଯଦି ବି ସେମାନେ ବାହା ହେଲେ फ्यूचर ତାଙ୍କ ଛୁଆ ପିଲାମାନଙ୍କ ପାଇଁ ବି କଷ୍ଟ ହେବ। ତ ଫାଷ୍ଟ ଅଫ୍ ଅଲ୍ ସେମାନେ ନିଜେ ହିଁ ଆଗ ଏଜୁକେଟେଡ୍ ହେବା ଦରକାର। ନିଜେ ପଢି ପାରିଲେ କିଛି ଛୁଆଙ୍କୁ ପଢେଇ ପାରିବେ। ତ ପଢିବାଟା ବି ମ୍ୟାଟର କରେ, କାହିଁକିନା ଆଗକୁ ଯାହା ଏମ୍ ଥିବ ସେଟା ପାଇଁ ନିହାତି ఎడ్యుకేషన్ ହିଁ దొరకాలి। తనకు ఎదురైన పరిస్థితులు ఏ అమ్మాయికి రాకూడదనుకుంది సస్మిత. అందుకే పోరాటం కొనసాగిస్తోంది. బాల్య వివాహాలు నిర్మూలించడమే ధ్యేయంగా ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.